మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 2వ తారీఖున అమరావతిలో పలు ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఆయన రాక తర్వాత అమరావతిలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఆయన రాకముందు అమరావతిలో పనులు ఏ విధంగా జరిగాయి, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ లీడర్ సుంకర పద్మశ్రీ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్వేస్ పర్ఫెక్ట్. ఒకవైపు దేశంలో ఉగ్రవాదుల దాడితో దేశం మొత్తం అల్లకొల్లోలం అవుతున్నటువంటి సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అమరావతిలో పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది. సరే, ఆయన కూడా కూటమిలో భాగము, అమరావతి మీద మొదటి నుంచి కూడా ఆయన కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఓకే ఫైన్. ఆయన వచ్చిన తర్వాత శంకుస్థాపన తర్వాత అమరావతి పనులు ఏ విధంగా జరిగాయంటే మీరేం చెప్తారు? అసలు తీవ్రవాదులు మన భారతీయుల మీద దాడి జరిగిన సిచ్యువేషన్ చాలా బాధాకరం. అందరం కూడా ఖండించాము. ఈవెన్ ప్రతిపక్షాలుగా రాహుల్ గాంధీ గారు అందరం కూడా భారతదేశ ప్రధాని కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి సహకరిస్తామని చెప్పి కూడా మేము మద్దతు ఇవ్వడం జరిగింది. అదే స్థాయిలో మేమందరం కూడా కొంత మౌనం పాటించడమే కాదు, అంటే అన్నెసరీ కాంట్రవర్సీస్కి వెళ్లకుండా బాధ్యతగా భారతదేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవటం, మన భారతీయులందరికీ రక్షణ కల్పించుకోవటం అనేది బాధ్యతగా మేమందరం కూడా వ్యవహరిస్తూ ఉన్నాం. అదే సమయంలో ఆ దాడి జరిగిన తర్వాత అప్పటికే ప్రీఫిక్స్ అయిపోయినటువంటి ప్రోగ్రాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆయనతో డిస్కషన్ చేయటం కానీ, పర్సనల్గా వెళ్ళి ఆహ్వానించడం కానీ ఇవన్నీ జరిగిపోయినాయి. అయితే ఆయన రాకముందు పరిస్థితి ఎలా ఉంది అంటే, మోడీ గారు 2014 నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర విభజన సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరు అధికారంలో ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. అప్పుడు పార్లమెంట్ సాక్షిగా తీసుకున్నటువంటి డెసిషన్స్, విభజన హామీలు, రాజధాని డెవలప్మెంట్ కానీ, పోలవరాన్ని పూర్తి చేయడం కానీ, వెనకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించడం కానీ, రైల్వే జోన్ ఏర్పాటు చేయడం కానీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా పోర్ట్స్ కానీ అండ్ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ, ఇవన్నీ కూడా. సో దానిలో భాగంగానే 2014 నుంచి కూడా దాన్ని ఎటువంటి డెవలప్మెంట్ అంటే 2015లో కూడా ప్రధాని మోడీ గారే వచ్చి స్వయంగా శంకుస్థాపన చేశారు. ఆయన ప్రధాని అయిన తర్వాత చేసినటువంటి చాలా పెద్ద కార్యక్రమం అది, అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన. అప్పుడే ఆ రోజుల్లోనే దాదాపు 450 కోట్లు ఖర్చు అయింది అని చెప్పి మనందరం కూడా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఢిల్లీ తలదన్నే రాజధాని ఏర్పాటు చేస్తాను అని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ, మోడీ గారు కానీ ఎందుకో 1500 కోట్లు మాత్రమే ఇచ్చారు. అండ్ ఆఫ్కోర్స్ ఈయన చాలా గుడ్ ఈవెంట్ ఆర్గనైజరు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆయన స్వయంగానే అందరి దగ్గర కూడా ప్రతి ఇటుకకి కూడా కలెక్ట్ చేయటం కానీ, రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా అనేక మంది డొనేషన్స్ ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా రాష్ట్ర నిధుల నుంచే ఖర్చు చేయటం జరిగింది. సో ఇస్తానన్నటువంటి స్థాయిలో మనకు నిధులు రాకపోవటం కూడా జాప్యం జరగటానికి ఒక కారణం. తర్వాత కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించటం కేంద్ర ప్రభుత్వాన్ని అదే సమయంలో. అండ్ మనకు ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయట్లేదు అని చెప్పి ధర్మ పోరాట దీక్షలు చంద్రబాబు నాయుడు గారు కూడా చేయటం. సో అట్లా డిలే అయిపోతా వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ ఇదేం లేదు, అంత నాన్ సెన్స్, చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడు, అతను ఏది ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయాడు, కేంద్రంలో ఎవడున్నా సరే మెడలు ఉంచి నేను తీసుకొస్తాను, నాది బాధ్యత అని చెప్పి పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చింతే పాపం జనం నమ్మారు డెవలప్మెంట్ అవుతుంది కదా అని. సో ఆయన కూడా అధికారంలోకి వచ్చాడు. కేంద్ర ప్రభుత్వ సహకారం అన్ని రకాలుగా ఇద్దరికీ ఉంది, లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయి, కూటమి భాగస్వాములు కాకపోయినా సరే. కానీ ఎందుకో ఇద్దరినిద్దరు ఒకళ్ళకొకళ్ళు వాడుకోవటం అనేది జరిగిపోయింది తప్ప, అంటే ఇతను జైలుకి వెళ్లకుండా అతను కాపాడుకోవటం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం. మోడీ గారు కూడా అతనికి కావాల్సిన విధంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఎక్కడ కూడా సరిగ్గా నిధులు ఇవ్వకుండా, డెవలప్మెంట్కి సహకరించకుండా వాళ్ళు కూడా
జాప్యం చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి రాష్ట్రాలకి వాళ్ళు నిధులు కేటాయించుకున్నారు. ఎక్కడ ఎలక్షన్స్ వస్తే అటు ఎక్కువగా నిధులు ఇచ్చేవాళ్ళు. గుజరాత్ని ఎక్కువగా డెవలప్ చేసుకున్నాడు మోడీ గారు. సో ఆ విధంగా కూడా వి ఫెయిల్డ్ ఇన్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచి తెలంగాణ విడిపోయి దాదాపుగా 10 ఏళ్ళ పాటు అవుతుంది. మీరు అన్నట్టు 2 గవర్నమెంట్లు మారాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. 2 గవర్నమెంట్లు కూడా సాధించలేకపోయిందంటే ఖచ్చితంగా లోపాయకారమేనా అంటారా మీరైతే ఇప్పుడు? ఆబ్వియస్లీ సెంట్రల్ గవర్నమెంట్ చిన్న చూపు చూడటమే కదండి. అంటే ఎందుకంటే మీరన్న పాయింట్లోనే మాట్లాడదాం మేడం. గుజరాత్కి మళ్ళిస్తున్నారు అన్నీ కూడా అని చెప్తుంటే, మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఓట్లేస్తే గెలిచారు కానీ గుజరాత్ ప్రజలు ఓట్లేస్తే కాదు కదా వీళ్ళు గెలిచింది. ఎగ్జాక్ట్లీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నిలబడింది అంటే, మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే దానికి కారణం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లేసి గెలిపించడం వల్ల, చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు మద్దతు ఇవ్వటం వల్లే. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో మళ్ళీ రెండోసారి వచ్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపన అని చెప్పి రీసెంట్గా ఆయన మళ్ళీ శంకుస్థాపన పనులు ఏవో చేశారు. దీనికి కూడా దాదాపు చాలా పెద్ద ఎత్తున 1500 కోట్ల దాకా ప్రజాధనాన్ని వెచ్చించి పెద్ద ఎత్తున లక్షలాది మందిని పోగు చేసి కార్యక్రమం చేశారు, ఒక ఈవెంట్ చేశారు. ఐ వెల్కమ్. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మేము పడినటువంటి వేదన కానీ, మానసికంగా మేము మమ్మల్ని ఏ విధంగా అయితే టార్చర్ చేశాడో జగన్మోహన్ రెడ్డి, ఒక విధ్వంసం చేశాడు ఆంధ్రప్రదేశ్లో. ఆ రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతుల్ని అన్ని రకాలుగా కూడా అవమానించడమే కాదు, వాళ్ళకి దిక్కు తెచ్చని పరిస్థితి. ఎంతోమంది రైతులు చనిపోయారు. మేమందరం కూడా రోడ్ల మీదకు వచ్చి, రైతులు కానీ స్వచ్ఛంగా మేము వివిధ రాజకీయ పార్టీలు కానీ మహిళలు ముఖ్యంగా ఆ పెద్ద ఉద్యమాన్ని నడిపించాం. దాన్ని స్వాతంత్ర ఉద్యమంతో కూడా పోల్చడం జరిగింది. కోర్టులు కూడా చీవాట్లు పెట్టడం జరిగింది. అయినా కానీ ఎక్కడ వెనక తగ్గకుండా 3 రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ని విచ్ఛిన్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. దానికి ఆ టైంలో కూడా నోరెత్తకుండా, ఏమీ ప్రశ్నించకుండా సహకరించింది కేంద్ర ప్రభుత్వమే, మోడీ గారు. ఇప్పుడు తప్పని పరిస్థితి, ఆంధ్ర రాష్ట్రం వల్లే అధికారంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా అవినూతన రాజధాని డెవలప్ చేయాలి అన్న ఆలోచన ఆయనలో ఉంది కాబట్టి మోడీ గారు సహకరిస్తానని చెప్పి వచ్చి మళ్ళీ పనులు ప్రారంభించారు. బట్ అట్ ద సేమ్ టైం నేను విన్నది చూసింది ఏంటంటే 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు మనకు అప్పుగా ఇస్తుంది అని. ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకి ఏమి ఇస్తుంది అనే దాని మీద క్లారిటీ లేదు. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు 15,000 కోట్లు ఏదో చెప్పారు కదా, దాని మీద జనాలకు చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు అది గ్రాంటా అప్పా? స్టిల్ వి ఫీల్ అది అప్పే అని మాకు అర్థమవుతా ఉంది. మరి గ్రాంట్ అని ఎందుకు వచ్చింది బయటకి? గ్రాంట్ అని చెప్తా ఉన్నారు కానీ ఎక్కడ ఇచ్చారు? ఇప్పుడు దాకా కూడా రాలేదు కదా. మా ఖజానాకు వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ ఖజానాకు ఆ డబ్బులు వచ్చినాయా? రానప్పుడు ఎంతవరకు అది అప్పు కిందే కదండి. వరల్డ్ బ్యాంకే స్వయంగా ప్రకటించింది అప్పుగా ఇస్తున్నాం అని చెప్పి 30 సంవత్సరాల్లో మనం తీర్చాలి అని. ఆ భారం మన మీదే పడింది కదా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీదే పడింది. సో ఇది ఇది దట్స్ అ సెకండరీ ఇష్యూ. బట్ ఈ రోజుకి కూడా ఏంటంటే నేను చూస్తూ ఉన్నది ఏంటంటే, అసెంబ్లీలో తీర్మానం అయింది అమరావతి రాజధాని అని. అప్పుడు ఆ రోజున ఏకీభవించాడు జగన్మోహన్ రెడ్డి. 30,000 ఎకరాలు కాదు, ఇంకా ఎక్కువ కావాలి, బ్రహ్మాండంగా రాజధాని నిర్మించుకుందాం అన్నాడు. సో అటువంటి పరిస్థితుల్లో తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏకైక రాజధానిగా ఉండటం కుదరదు, 3 రాజధానులు అన్నాడు. మరి సిఆర్డిఏ చట్టం ఒకటి ఏర్పాటు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి దానికే వీళ్ళు కమిట్మెంట్ లేకపోతే అధికారంలోకి వచ్చినటువంటి నాయకులు ఇన్ని వేల ఎకరాలు భూములు ఇచ్చి, ఎక్కడ ప్రపంచంలో లేదు 33,000 ఎకరాలు భూములు ఇచ్చినటువంటి రైతులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళ బిడ్డలకు చెందాల్సినటువంటి హక్కు రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇచ్చారు కదా. మరి దానికోసం ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ ఈ తప్పు జరగకుండా ఉండాలి, ఇక ముందు ఎవరైనా అధికారంలోకి వచ్చినా ఇటువంటివి తప్పుడు ఆలోచనలు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దానికి చట్టబద్ధత కల్పించాలి. ప్రధానమంత్రి గారు వచ్చే ముందు కూడా నేను మీడియా ద్వారా డిమాండ్ చేశాను, సార్ మేము చాలా ఇబ్బందులు పడ్డాము, ఇప్పటికైనా అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించండి. అప్పుడు ఎవ్వడూ ఏమి పేకలేడు, కదిలించలేడు. సో దాన్ని కనీసం దాని మీద అనౌన్స్మెంట్ లేదు. రైతులందరూ కూడా అభద్రతా భావంతో ఉన్నారండి. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అభివృద్ధి చేస్తారు అని ఎంత హోప్తో ఉన్నారో, అదేవిధంగా రేపు ప్రభుత్వాలు మారితే మా పరిస్థితి ఏంటి అన్నటువంటి మనోవేదన కూడా వాళ్ళల్లో ఉంది. దీన్ని గమనించాలి. మొన్న జరిగిన మీటింగ్లో పలువురు మహిళలు కూడా మీడియా ముఖంగా మాట్లాడినటువంటి సందర్భాలు మేము చూసాము. కొంతమంది లిటరల్లీ ఎమోషనల్ కూడా అయ్యారు ఆ మాటలకి. వాళ్ళ మీద కూడా కొన్ని కామెంట్స్ వచ్చినాయి, వాళ్ళు ఇంకా కూడా పెయిడ్ ఆర్టిస్టులు అనే మాటలు వచ్చినాయి. సో వెరీ వెరీ సాడ్ అండి. మమ్మల్ని అందరినీ కూడా పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, చాలా అసభ్యకరంగా పోస్టులు పెట్టారు, కొన్ని వేల మంది పైన కేసులు పెట్టారు. మా మీద కూడా ఇప్పటికీ కోర్టులకు అటెండ్ అవుతా ఉన్నాం ఈ ఇష్యూలోనే. అమరావతి రాజధాని నిరసన కార్యక్రమాల్లో, ధర్నాల్లో, జైలు బరో కార్యక్రమాలు మమ్మల్ని ఈడ్చి పారేశారు పోలీసులు.
గర్భవతి అని కూడా చూడకుండా కాలుతో బూటు కాలుతో తన్నిన సందర్భాలు చూసాం మనం. సూదులతో గుచ్చారు మహిళలందరినీ కూడా. ఎప్పుడు ఇళ్లలోంచి బయటకు రానటువంటి మహిళలు మన రైతులు చేసినటువంటి త్యాగాలను గౌరవించి వాళ్ళకి అండగా ఇళ్లలోంచి బయటకు వచ్చి శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తుంటే పోలీసుల చేత ఈడ్చిపారేయటం, కాళ్ళతో తొక్కటం, సూదులతో గుచ్చటం. వీళ్ళల్లో ఎక్కువ మంది ఎన్ఆర్ఐస్ పిల్లలు అందరూ కూడా అబ్రాడ్లో ఉన్నారు. ఎప్పుడప్పుడు వెళ్ళి రావాల్సినటువంటి సిచ్యువేషన్స్, పాస్పోర్ట్లు వీళ్ళకి రాకుండా అటువంటి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి వేధిస్తూ ఉన్నారు. అండ్ ఈ మీటింగ్ తర్వాత మరో అంశం తెర మీదకి వచ్చింది. అసలు విషయం కాస్త పక్కకెళ్ళి ఇంకో విషయం బయటకు వచ్చిందేమో అనిపించింది. మోదీ గారు వచ్చారు, ఒక పిఎం హోదాలో వచ్చారు, శంకుస్థాపన చేశారు, బాగా మాట్లాడారు. కానీ ఆంధ్రప్రదేశ్కి నేను ఇది ఇస్తాను అనే మాట ఎందుకు మాట్లాడలేకపోయారు అనే మాట కూడా బయటకు వచ్చింది. ఎగ్జాక్ట్లీ దట్ ఈజ్ వాట్ కాంగ్రెస్ పార్టీగా కాకుండా ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరురాలుగా నేను ఎప్పుడూ కూడా ఇటువంటి ఇష్యూస్ మీద నేను చాలా గట్టిగా మాట్లాడతాను, ప్రశ్నిస్తాను భయపడకుండా. అటువంటి పరిస్థితుల్లో నేను క్లియర్గా అడుగుతుంది అదే, ఆ వేదిక ద్వారా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అనేది కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం కావాలి. వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మేము నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం చేసుకోగలుగుతాం. ఎవరు ఎంత టాలెంట్ ఉన్నా ముఖ్యమంత్రి ఉన్నా సరే. అటువంటి పరిస్థితుల్లో ఈ వేదిక ద్వారా అయినా ఈ రోజున మీరు ఆంధ్ర రాష్ట్రం పెట్టిన భిక్ష కేంద్రం అధికారంలో ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు అటు నితీష్ కుమార్ గారు మద్దతు ఇవ్వడం వల్లే ఈయన ప్రధానంగా కొనసాగుతూ ఉన్నారు మూడోసారి. అటువంటి పరిస్థితుల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెక్ట్ చేశారు అందరూ కూడా. చట్టబద్ధత కల్పించడం ఒకటి, నేను పూర్తి స్థాయిలో ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు చేస్తానని కానీ, రైల్వే జోన్ని ఇమీడియట్గా కంప్లీట్ చేస్తానని కానీ, పోలవరాన్ని డెడ్ లైన్ ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వ బాధ్యత కదా, అది జాతీయ ప్రాజెక్ట్ కదా. ఇప్పటి వరకు కూడా మీరు పలానా తేదీలోపు నేను కంప్లీట్ చేస్తానని మాట్లాడరు. అదేవిధంగా మనకి అక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు. మనకి ఈ డెవలప్మెంట్ జరగాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థకు కేటాయించినటువంటి భూముల్లో అన్నా పలానా తేదీలోపు పలానా సంవత్సరంలో పూర్తిగా నిర్మాణాలు చేపడతామని కూడా వీళ్ళ నోటి వెంట మాట రావట్లేదు. ఇది కాకుండా మళ్ళీ పైగా 40,000 ఎకరాలు తీసుకుంటామని చెప్పి రాష్ట్ర మంత్రి నారాయణ గారు చెప్పారు కదా, ఆయన అక్కడ తిరుగుతూ ఉన్నారు. ఇదే డెవలప్మెంట్ ఇంతవరకు జరగలేదు. కేంద్రం మీద ఇంకా అపోహలు ఉన్నాయి అందరికీ కూడా. సహకరిస్తాడా లేడా, ఎక్కడ చేయి వదిలేస్తాడో అని చెప్పి భయపడి వస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మళ్ళీ 40,000 ఎకరాలు ఎందుకు తీసుకుంటారయ్యా మీరు? ఏం చేయాలని తీసుకుని పోతా ఉన్నారు? అక్కడ ప్రజలందరూ ఎప్పుడు ఈ మా గ్రామాల్లోకి వస్తారా, మళ్ళీ భూములు ఇమ్మని ఎప్పుడు జీవోలు వీళ్ళందరూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అంతే కదా, తీసేసుకుంటారు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అని చెప్పి మార్కింగ్ చేసేస్తారు. చచ్చినట్టు వీళ్ళు ఇవ్వాల్సిందే. అది తీసుకుని ఏం చేస్తారు? దాని గురించి పోని ప్రధాని మోడీ మాట్లాడా? ఇంకా భూమి అవసరం కదా మనకి, తీసుకుంటా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, దాన్ని కూడా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి మాట్లాడలేదే. 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం అంట. గన్నవరం విమానాశ్రయం ఉంది మనకు బ్రహ్మాండంగా, 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ దాన్ని డెవలప్ చేయడం కోసం 14 నుంచి కూడా పెద్దగా వీళ్ళు పొడిచింది ఏమీ లేదు. అక్కడ కొత్తగా నిర్మాణాలు జరగాలి, అంతర్జాతీయ విమానాశ్రయంగా అది రూపాంతరం చెందాలి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఆగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. దాన్ని రెగ్యులరైజ్ చేయాలి. అక్కడ చుట్టుపక్కల దాదాపు 600 ఎకరాల పైగా భూములు తీసుకున్నారు. వాళ్ళకేం చెప్పారు? మా గన్నవరం చుట్టుపక్కల ప్రాంతంలో భూములు తీసుకున్నటువంటి రైతులకి అమరావతి రాజధానిలోనే మీ అందరికీ కూడా ఇక్కడ ప్లాట్స్ కేటాయిస్తామన్నారు. అవి ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళకి కౌలు కూడా ఇవ్వట్లేదు. ఏం చేద్దామని ఇదంతా కూడా ఇట్స్ టోటలీ కన్ఫ్యూజన్. ఇంకా ఇప్పటికీ కూడా వీళ్ళు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏమో ఇప్పటివరకు మనకి ఎంత నిధులు ఇస్తున్నాం అనేది మీద క్లారిటీ లేదు, ఏ విధంగా డెవలప్ చేయాలి అన్న విషయం మీద క్లారిటీ లేదు. మరొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు సందర్భం అయినా కాకపోయినా సరే చెప్పాల్సింది, ఎలక్షన్ టైంలో ఒకే వేదిక మీద ప్రధాని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 దాంతోనే ముందుకెళ్ళారు ప్రజల్లోకి. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు. ఫ్రీ బస్ అన్నారు. అదేమంటే మీరేం చేశారని మమ్మల్ని ప్రశ్నిస్తారు. రండి, కర్ణాటకలోను తెలంగాణలో మేము ఇమీడియట్గా అమలు చేసామా లేదా? మహిళలు ఇచ్చిన హామీని ఫుల్ఫిల్ చేశాం కదా. తెలంగాణలో
భలేవారండి, మేము 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము. రైతు రుణమాఫీ, అది ఎన్ని వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ. ఎవరన్నా కాంగ్రెస్ అధికారంలో ఇంతకు ముందు ఉన్నప్పుడు 70,000 కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేసిన తర్వాత యూపీఏ ప్రభుత్వం, ఆ తర్వాత మళ్ళీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ద్వారానే సాధ్యమైంది. ఇంకా ఏ గవర్నమెంట్ వచ్చినా సరే రైతు రుణమాఫీ చేయగలిగిందా? 2014లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇదే మోడీ పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావడం కోసం ప్రత్యేక హోదా విభజన హామీలతో పాటు రైతు రుణమాఫీ, డోక్రా రుణమాఫీ అని హామీ ఇచ్చారు. అదే చేయలేకపోయారు వాళ్ళు, అందుకే వాళ్ళు ఓడిపోయారు. మీరు చెప్పినటువంటి గ్యాస్ సిలిండర్ అవ్వచ్చు, మీరు చెప్పినటువంటి రైతు రుణమాఫీ అవ్వచ్చు, ఇదే తెలంగాణ సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత, ఇక్కడ ప్రతిపక్షం ఉన్నటువంటి కేటీఆర్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సవాల్ ఇస్తున్నారు. గ్రామాల్లోకి వచ్చి ఒక్కసారి చూడు, నువ్వు ఎవరికైనా 100% ఈ రైతు రుణమాఫీ కానీ ఎవరికైనా గ్యాస్ సిలిండర్ అందిందా, నేను ఈరోజు రాజకీయాలకు విరామం తీసుకుంటాను ఆయన సవాల్ చేస్తున్నారు మేడం. దాన్ని ఏ రోజు కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినటువంటి సందర్భాలు కనిపించలేదు. ఈ రోజున కేసీఆర్ని ఎవరైనా పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారు? పట్టించుకుంది మొన్న అంతమంది వచ్చారా మేడం? ఎప్పుడండి? మొన్న మీటింగ్ లో. సరే, దోచుకున్నటువంటి డబ్బులు ఉన్నాయి కాబట్టి దాన్ని తరలించుకున్నాడు, ఏదో చూపిద్దాం అనుకున్నాడు. అంటే ఇప్పుడు అభిమానాన్ని ప్రజలైతే నమ్మట్లేదు. ఒక్క నిమిషం మేడం, అభిమానాన్ని డబ్బులతో కొనగలుగుతామా? ప్రజలు పిచ్చవాళ్ళు కాదండి, నేను చెప్తున్నాను. ఇమీడియట్ గా తిరగబడతా ఉన్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రజలు ఎక్కడ కూడా బయటకు వచ్చి మాకు ఈ హామీలు అమలు జరగట్లేదు, మేము ఓట్లేసి గెలిపించామని మాట్లాడట్లా. వాళ్ళ అస్తిత్వం కోసం, వాళ్ళు ఇంకా రాజకీయంగా వాళ్ళు లైమ్ లైట్లో ఉండటం కోసం కేవలం ట్విట్టర్ ద్వారానో లేకపోతే ఫామ్ హౌస్లో కూర్చునో కేసీఆర్ను కేటీఆర్ మాట్లాడే మాటలు ఎవడు పట్టించుకుంటున్నాడండి ఇక్కడ? ఐ డోంట్ థింక్ సో. అసలు అన్ని వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన తర్వాత బంగారు తెలంగాణ అని చెప్పి తెలంగాణ మొత్తం అంతా కూడా దోచుకున్న తర్వాత అసలు చాలా ప్రశంసిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే మీరు కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ, అటువంటిది కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి కేసీఆర్కి ఓట్లు వేసినందువల్ల మేము చాలా పెద్ద తప్పు చేశామని చెప్పి చెప్పులతో కొట్టుకున్నారు. చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఈవెన్ హైడ్రా ఇవన్నీ కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. చాలా పెద్ద అనుకున్న స్థానికంటే కూడా, ఇచ్చినటువంటి హామీల కంటే కూడా చాలా గొప్పగా కాంగ్రెస్ ఇక్కడ డెవలప్మెంట్ చేస్తూ ఉంది. కేవలం చూడలేక విమర్శలు చేస్తా ఉన్నారు మాత్రం అర్థమవుతుంది. మేడం ఒక్క నిమిషం మేడం, ఇదే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు 3 రోజుల క్రితమే కొన్ని అనౌన్స్ చేశారు మేడం. ఏ దేశం పోయినా, ఏ బ్యాంకు పోయినా మాకు అప్పులు పుట్టట్లేదు, తెలంగాణ పరిస్థితి మీరు అనుకున్నంత గొప్పగా అయితే లేదు, ఇక్కడ ఖజానా అనేది కంప్లీట్ గా ఖాళీ అయి ఉండింది. చేశాడు కదా కేసీఆర్, ఖాళీ చేశాడు కదా. ఇప్పుడు ఒక్క నిమిషం మేడం, నా ఇంట్లో ఎంత డబ్బు ఉంది అనేది నాకు తెలుస్తుంది మేడం. సరే, తెలంగాణలో నిధులు ఉన్నాయా లేదని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వీళ్ళకి తెలియదు ఆ రోజు హామీలు ఇచ్చేటప్పుడు? ఇక్కడనే కాదు, అన్ని రాష్ట్రాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఇదే ప్రశ్న. అయినా సరే మాకు ఆర్థికంగా మాకు ఇక్కడ పరిస్థితులు లేకపోయినా కేసీఆర్ ఖజానా ఖాళీ చేసినా సరే ఇచ్చిన హామీలు నెరవేర్చాము. అందుకని ఏంటంటే ప్రయారిటీ బేసిస్ తీసుకున్నాము. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉందండి. అవును, కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు, మరి అన్ని ఒకేలా చూడాలి కదా. కాంగ్రెస్ అధికారంలో ఉంటే మీరు సహకరించరా? నిధులు ఇవ్వరా? ఇక్కడ మనం భారతదేశంలో ఒక భాగం కాదా తెలంగాణ గానీ, కర్ణాటక గానీ, ఇవన్నీ కూడా. మరి అటువంటి ఎందుకు మాకెందుకండి నిధులు ఇవ్వరు? కాంగ్రెస్ అధికారంలో ఉందని చెప్పి మీరు నిధులు ఇవ్వరా? రోజు అడుక్కోవాలా మీరు వెళ్ళి? మీరు బాధ్యతగా మీరు సహకరించాల్సినటువంటి అవసరం లేదా? ఎన్నికల టైంలో ఇదే తెలంగాణకు వచ్చి మోడీతో సహా అందరూ వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి హామీలు ఇచ్చినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా సరే డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత తమ వంతుగా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకు ఇన్నిసార్లు తెప్పించుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తప్పే ఉందండి. దొంగలా చూస్తున్నారన్నారు. ఎందుకన్నారు? సమ్మెలు చేస్తాను అంటే మీకు ఇప్పుడు ఉన్నదానికంటే కూడా ఇంకా ఎక్కువగా మీకు జీతాలు పెంచాలన్నా, ఏమన్నా ఇంకా ఇతరితర అవకాశాలు మీకు కల్పించాలన్నా సరే మేము ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము. ఎందుకనంటే ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ ఉన్నాము, పైనుంచేమో సహకారం అందట్లేదు, మీరు కొంతకాలం ఓపిక పట్టండి అని అడిగాడు ఆయన. అంతేగాని మేము ఏమి మీకు చేయమని ఆయన మాట్లాడలేదే. ఓపిక పట్టండి అన్న మనిషి సహకరించమని కోరుతా ఉన్నాం. ఆఫ్ కోర్స్, మరి 100 రోజులు అనే మాట ఎందుకు మాట్లాడాలి మ్యామ్? ఆ రోజు మాట్లాడకుండా ఉండాల్సిందేమో మేబీ. ఒకవేళ చేశాం కదండి 100 రోజుల్లో. ఎవడు చేశాడండి రైతు రుణమాఫీ? మహిళలకి ఫ్రీ బస్సు ఇస్తున్నామా లేదా? దానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుందండి? 500 రూపాయలకి మేము గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామా లేదా? మహిళలకి పెన్షన్ ఇస్తున్నామా లేదా? మీరు చూడండి, ఇక్కడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో మేము రోజు మొత్తుకునే వాళ్ళం.
అక్కడ అంగన్వాడీలకి వాళ్ళందరికీ కూడా ఇక్కడ 18,000 రూపాయలు జీతం ఇస్తున్నారయ్యా పక్కన తెలంగాణ రాష్ట్రంలో, ఇక్కడ కూడా ఇవ్వండి చూడండి వాళ్ళతో చాకరీ చేయించుకుంటున్నారు అని చెప్పి మేము అక్కడ పోరాటం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఉదాహరణగా పక్క రాష్ట్రాలు తీసుకుంటా ఉంటుంటే కర్ణాటక కానీ తెలంగాణలో కానీ ఇన్ని హామీలు అమలవుతా ఉన్నాయి, ఇక్కడ ఎందుకు చేయరని చెప్పి అక్కడ ప్రజలు మాట్లాడుకుంటా ఉండే. నేను మాట్లాడటం కాదండి, సోషల్ మీడియా వేదిక ద్వారా చూడండి, కూటమి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వానికి చెందినటువంటి నాయకులే ఆంధ్రలో విమర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా అదే జరుగుతుందేమో మ్యామ్. ఎందుకంటే నేను అన్నమాట కాదు, ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి వస్తున్న మాటే. అసలు కాంగ్రెస్లో వాళ్ళల్లో వాళ్ళ అంతర్గత పోర్లు పెట్టుకుని అసలు ఇక్కడ పాలన సరిగా లేదు అని ఏమీ లేదు. అందరూ ఐక్యంగా ఉన్నారు కాబట్టి తెలంగాణలో అధికారంలోకి వచ్చాం, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగాం. అదేవిధంగా అందరూ కూడా ఐక్యంగా ఉండే ఒకరికొకరు సహకరించుకుంటానే ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేస్తూ ఉన్నాం. నో డౌట్ అబౌట్ ఇట్. రేవంత్ రెడ్డి గారు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్స్ ఇన్ ద ఎంటైర్ ఇండియా. ఆ విధంగా కూడా అసలు భారతదేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తుంది కదా. నిన్న ఏంటండి ఏమీ లేకుండానే, మాకు భారతదేశం అంటే గౌరవం లేకుండానే, ప్రజల పట్ల బాధ్యత లేకుండానే నిన్న జవాన్లందరికీ కూడా మద్దతుగా నిన్న అంత పెద్ద ర్యాలీ ఎందుకు చేశారండి? అంత వేలాది మంది ఎందుకు తరలిచ్చారండి? మరి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చేయట్లేదే. ఈ ప్రతి దాన్ని కూడా మీకు అనుకూలంగా మలుచుకుంటూ సోషల్ మీడియా ద్వారా మీరు ప్రచారం చేసుకుంటున్నారు అంతే తప్ప వీళ్ళు పొడిచింది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం సంయమనం పాటించాలి, అందరం కలిసి మన భారతదేశాన్ని మన ప్రజలకి రక్షణగా ఉండాలి కాబట్టి కాపాడుకోవాలి కాబట్టి మేము మాట్లాడట్లా. చాలా విషయాలు ముందు చూస్తే ఇంతకంటే ఎక్కువ చేసాం. ఇందిరాగాంధీ గారు మొత్తం పాకిస్తాన్ అందరినీ కూడా అన్ని ఓడదీసి నిలబెట్టింది ఆవిడ. అందుకనే చెప్తున్నాను, ఇంతకంటే చాలా ఎక్కువ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నో సవాళ్ళని ఎదుర్కొంది. ఈ భారతదేశ నిర్మాణం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున మనం ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే, అందరూ ఐక్యంగా ఉన్నామంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున వచ్చి కుల మతాల మధ్య చిచ్చు పెట్టేసి విద్వేషాలు రెచ్చగొట్టేసి పరిపాలన చేయటం కాదు. పహల్గామ్ ఘటన అనేది ఒక ప్రాంతానికో లేకపోతే ఒక పార్టీకో సంబంధించింది కాదు, యావత్ భారతదేశానికి సంబంధించింది. ఈ టైంలో పార్టీలు పక్కన పెట్టి భారతీయులంతా ఒకటిగా ఉండాల్సినటువంటి సమయం ఇది. ఈ టైంలో కాంగ్రెస్ వాళ్ళు, మల్లికార్జున ఖార్గే లాంటి వాళ్ళు, మరికొంతమంది కూడా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరుగుతుంది, మత రాజకీయాలు, ఆ రాజకీయాలు, ఈ రాజకీయాలు, ఇప్పుడు మీరు అన్నట్టు ర్యాలీల గురించి మాట్లాడుతాం, ఎందుకు ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. మీరే కదండి సర్జికల్ స్ట్రైక్స్ గురించి చెప్తా ఉన్నారు, పదే మీ గురించి సోషల్ మీడియాలోను మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మరి చేసింది చెప్పుకోవద్దా? ఇంత అభివృద్ధి జరిగిందంటే భారతదేశం స్వాతంత్రం తర్వాత, అసలు స్వాతంత్రం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. చెప్పుకోవద్దా? చెప్పుకోకే కదా మేము ఈ రోజు వరకు అవన్నీ చెప్పుకోలేకపోతే కదా దొంగలకి దొరలకి పట్టం కట్టారు. ఫ్యూ జనరేషన్స్ ఇప్పుడు మా తర్వాత వచ్చేటువంటి కొత్త తరాలకి ఏం సందేశం ఇస్తా ఉన్నాం, ఏం చేపిస్తా ఉన్నాం? మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు, మనకి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, జైలుకున్న వాళ్ళు ఈ చరిత్రలు తెలుసుకోలేకే ఈ విధంగా తయారవుతా ఉన్నారు. తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. అది కాంగ్రెస్ అనే కాదు, ఎవరు చేసినా సరే. ఈ రోజున వాజ్పేయి గారి గురించి మాట్లాడుకోవట్లేదా? మేము మాట్లాడట్లేదా? మరి రేవంత్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడారండి? పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనకు తీసుకురండి ప్రధాని మోడీ గారు అని చెప్పి మాట్లాడారు. నిన్న మోడీ గారికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి, మనందరికీ కూడా మద్దతుగా ర్యాలీ చేయడం జరిగింది. ఎక్కడా విమర్శించలేదే. అండ్ మీరు అన్నట్టు జనాలు ఎవరు పిచ్చోళ్ళు కాదంటే అఫ్కోర్స్ నిజంగానే పిచ్చోళ్ళు కాదు మేడం. మరి మీ విషయానికి వస్తే, అంటే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, ఎందుకు జనాలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? 3 సార్లు కూడా సెంట్రల్లో వాళ్ళకి ఎందుకు పదవి కట్టబెట్టారు? ఈవీఎంల ద్వారా మ్యానిపులేషన్ చేసి, ఆల్రెడీ రీసెంట్గా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కూడా, యుఎస్ నుంచి కూడా అనౌన్స్ చేశారు కదండి, ఇండియాలో ట్యాంపరింగ్ జరుగుతూ ఉందని చెప్పి. సో ఇవన్నీ కూడా నిజాలు తెలుసుకోవడానికి టైం పడుతుంది. అంటే మరి ఇప్పుడు మీ పార్టీ కూడా దేశంలో 3 రాష్ట్రాల్లో ఇప్పుడు రూలింగ్లో ఉంది కదా. సో మరి ఇక్కడ కూడా ఈవీఎంలు వర్కౌట్ అయిందంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా మేడం? నేను అంటున్నమాట కదా, ప్రతిపక్షాల నుంచి, అంటే లైక్ అపోజిషన్. మోడీ అయితే మాకు సహకరించడు కదా, భారతీయ జనతా పార్టీ అయితే సహకరించదు కదా. సో ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈవీఎం ద్వారా మాత్రం మ్యానిపులేషన్ జరుగుతుందనేది వాస్తవాలు అందరూ కూడా నమ్ముతున్నారు. సో నేను కూడా నమ్ముతున్నాను. మేము అధికారంలోకి వచ్చాము అంటే మరి ఎందుకో అక్కడ మరి ఏ విధంగా ఫెయిల్ అయ్యాడో మరి అతనికే తెలియాలి, మోడీకి. ఆ సెట్టింగ్లో ఏమన్నా పొరపాటు జరిగిందేమో. ఈవెన్ రీసెంట్గా కూడా పార్లమెంట్లో కూడా దాని మీద పెద్ద డిబేట్ నడుస్తూ ఉంది, చాలా పెద్ద స్థాయిలో నడుస్తూ ఉంది, ఇది ప్రపంచవ్యాప్తంగా నడుస్తూ ఉంది. సో వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చే వరకు కూడా అంటే నాకు అంత నాలెడ్జ్ లేకపోవచ్చు, దాని గురించి మాట్లాడలేకపోవచ్చు టెక్నికల్ ఇష్యూస్ మీద. సో ఐ విల్ రిమైన్ సైలెంట్ ఆన్ దట్ ఇష్యూ.
బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ రోజున విపరీతంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కూడా ఇద్దరు కార్పొరేట్లకి అమ్మేసి ఆ వచ్చినటువంటి డబ్బు ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్ని రాష్ట్రాల్లోనూ ఎలక్షన్స్ నడిపిస్తూ ఉన్నాడు. పొత్తులు పెట్టుకుని ప్రాంతీయ పార్టీలతో, అదేవిధంగా భయపెట్టి వ్యవస్థలన్నిటినీ కూడా అడ్డం పెట్టుకుని ఈడీ, సిబిఐ, సిఐడి వీటన్నిటినీ కూడా ఉపయోగించి భయపెట్టి వాళ్ళని జైళ్ళు పాలు చేసి, లేదంటే గంట వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా దోచుకుని విచ్చలవిడిగా ఎలక్షన్స్ నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి అధికారంలోకి వస్తూ ఉన్నాడు. మా దగ్గర డబ్బు లేదండి కాంగ్రెస్ పార్టీ దగ్గర. అకౌంట్స్ మీరు చూస్తున్నారు కదా, ఎన్ని వేల కోట్లు వాళ్ళ ఖాతాల్లో ఉన్నాయో. మా దగ్గర ఏముంది, మా ఖాతాలు కూడా ఫ్రీజ్ చేయించాడు. ఇది ప్రజాస్వామ్యమా? ఎక్కడన్నా జరిగిందా ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు? ఎంత అడ్డగోలుగా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఇంతమందిని మనం వేధించామా, అరెస్టులు చేశామా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్ము అంతా కూడా దోచుకున్నామా? ఒక ఛాయ్ అమ్ముకునేటువంటి వ్యక్తి ఈ రోజున కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి దుస్తులు ధరిస్తూ ఉన్నాడు అంటే హౌ ఈజ్ దట్ పాసిబుల్? అది దోచుకుంటే సాధ్యమవుతుందా, లేకపోతే ఆయనకి ఎవరైనా గిఫ్ట్లు ఇస్తున్నారా? పోనీ అదన్నా చూపించమనండి. వ్యాపారస్తులు ఉన్నారంటే వాళ్ళ దగ్గర బాండ్ల రూపంలో తీసుకుని ఎంత నిధులు పోగేసుకుంటా ఉన్నారండి బీజేపీ వాళ్ళు. అంటే ఒక ఛాయ్ అమ్ముకునే అతను ఆ స్థాయికి వచ్చాడు అంటే మేబీ కష్టాన్నిలా చూడొచ్చు, కానీ దోచుకోవడంలో ఎందుకు చూస్తున్నారు మా? ఏం కష్టపడి సంపాదించాడండి ఆయన? మేబీ అంటే ఏం వ్యాపారాలు చేశాడైనా? రాహుల్ గాంధీ గారేమో సింపుల్గా, చాలా సింపుల్గా వేల కోట్ల ఆస్తుల్ని భారతదేశం కోసం ఇచ్చేసినటువంటి వాళ్ళు. వాళ్ళ తాతలు, వాళ్ళ హిస్టరీ అంతా మీకు తెలిసిందే కదా. మళ్ళీ ఇప్పుడు చెప్పాలంటే చాలా లెంత్ అది. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ భారతదేశానికి గిఫ్ట్గా ఇచ్చారు, దానం చేశారు. మరి అటువంటిది వాళ్ళు అంత కాస్ట్లీ బట్టలు వేసుకోవడం నేను ఎప్పుడు చూడలేదే. మోడీ గారేమో పూటకొక సూటు. నేను మొన్న ఆంధ్ర వచ్చిన రోజున చూశాను. కేరళ వెళ్ళారు. కేరళ నుంచి మళ్ళీ ఆంధ్ర వచ్చేలోపు ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఈ సభకి అటెండ్ అయ్యేటప్పటికి 3-4 సూట్లు మార్చాడండి ఆయన. దాని విలువ కూడా చూపిస్తూ ఉన్నారు కదా, కోట్లాది రూపాయలు ఒక్కొక్క సూటు ధర. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆయనకి? ఈ కార్పొరేట్లు, ఈ వ్యాపారస్తులందరూ కూడా ఆయనకి ముడుపుల ద్వారా చెల్లించకపోతే ఎట్లా వేసుకోగలుగుతున్నాడు? మరి నేను మొదటి నుంచి కూడా మంచి కుటుంబం నుంచి వస్తున్నాను. నేను ఆయనలాగా ఇన్ని చీరలు నేను మార్చుకోలేకపోతున్నానే, ఇన్ని కోట్ల రూపాయలు నేను ధరించలేకపోతున్నాను కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి అది కూడా చూపించాలి కదా. ఎస్, సో టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కమింగ్ టు ఆంధ్ర పాలిటిక్స్. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా కొన్ని నెలలు అవుతుంది. సో ఇప్పటివరకు అక్కడ జరిగినటువంటి డెవలప్మెంట్ విషయంలో మీ కామెంట్ ఏంటి అసలు? నో డెవలప్మెంట్ ఎట్ ఆల్. టోటలీ గ్రాఫిక్స్ చూపించి మీడియాను అడ్డం పెట్టుకుని కొన్ని ఈవెంట్స్ చేసి ఒక హైప్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం మాత్రం, ఏదో చేసేస్తున్నాం అనే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్క పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వటం తప్ప ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలు జరగలేదు. అదేవిధంగా కొత్తగా పరిశ్రమలు ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళు కియా గురించే మాట్లాడతారు. కొత్తగా ఏం పరిశ్రమ తీసుకొచ్చారో కూడా చెప్పలేదు. దావోస్ వెళ్ళానన్నారు, కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చామన్నారు. ఎక్కడ వాటిని ఇన్వెస్ట్ చేశారనేది మాకైతే కనిపించట్లేదు. సో ఇంకా మాకు టైం కావాలంటారు. 40 సంవత్సరాల అనుభవం ఉంది నాకు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు. 4వ సారి ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నారు. మరి ఆయనకి ఎంత టైం కావాలండి? ఆల్రెడీ సంవత్సర కాలం అయిపోవస్తూ ఉంది. నాకు ఓట్లేసి గెలిపించండి, శాంతియుత భద్రతల విషయంలోనే చూసుకోండి. ఎంతమంది ఆడపిల్లలపైన ఇప్పటికీ కూడా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని మర్డర్లు జరుగుతూ ఉన్నాయి, రాజకీయ కక్షలు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏమో రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు జగన్మోహన్ రెడ్డిది. అతను దారుణాలు చేస్తూ ఉన్నాడు, భయపెడతా ఉన్నాడు, కక్ష తీర్చుకుంటా ఉన్నాడు, దోపిడీలు చేస్తూ ఉన్నారు, దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడాము. మరి ఈ రోజున వీళ్ళే స్వయంగా ప్రకటించుకుంటా ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది. మనకున్నటువంటిది కాన్స్టిట్యూషన్. అఫ్కోర్స్ అది రాహుల్ గాంధీ గారు చూపించేది అది రెడ్ బుక్ అనేది మన భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించి దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి అని చెప్పి ఒక పక్కన మా నాయకుడు రాహుల్ గాంధీ గారేమో ప్రచారం చేస్తూ ఉన్నారు భారతదేశం అంతా కూడా తిరిగి. వీళ్ళేమో వాళ్ళ సొంత రాజ్యాంగాలు అమలు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఇట్స్ నాట్ కరెక్ట్. ఈ కక్షపూరితమైనటువంటి రాజకీయాలకి స్వస్తి పలికి మీరు ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చిన తర్వాత అభివృద్ధి పైన దృష్టి పెట్టాలని చెప్పి అనేక సందర్భాల్లో ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ప్రతిపక్షాలు కూడా అదే కోరుకుంటా ఉన్నాం. అండ్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కాంగ్రెస్ జస్ట్ నామకే వాస్తిగా మాత్రమే అక్కడ ఉంది. అక్కడ కంప్లీట్గా కాంగ్రెస్ నాయకులు కానీ సీనియర్ నేతలంతా కూడా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే వింటారు
అని అపోజిషన్ పార్టీ నుంచి కొన్ని మాటలు వినిపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సోదరి వైఎస్ షర్మిల గారి విషయంలో కూడా అదే వచ్చింది బయటకి. సో నిజంగా అసలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి మేడం? 2014 విభజన తర్వాత అనేక మంది నాయకులు పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకుని కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన మాట వాస్తవం. భయపడి పారిపోయారండి వాళ్ళందరూ కూడా పార్టీని వదిలేసి. ఆ తర్వాత ఉన్నటువంటి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి మాబోటి వాళ్ళందరం కూడా చాలా క్రమశిక్షణతో, నిబద్ధతతో, కమిట్మెంట్తో కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తూ మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎవరితోనూ లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోవడం అనేదే లేదు. మాట్లాడుకునే వాళ్ళందరూ కూడా ఎవరి గురించి మాట్లాడుకుంటా ఉన్నారంటే ఒక్క వైఎస్ షర్మిల గురించే మాట్లాడుకుంటా ఉన్నారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆమె ఏదో ఇక్కడ చేసేస్తాను, జగన్మోహన్ రెడ్డి దోచుకున్నటువంటి ఓటు బ్యాంక్ అంతటిని కూడా నేను తీసుకొచ్చేస్తాను, ఏదో 20 సీట్లు 10 సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలిపిస్తానని చెప్పి 4-5 ఎంపీ సీట్లు గెలిపిస్తానని నేనే స్వయంగా అవినాష్ రెడ్డి మీద ఒక హంతకుడి మీద గెలిచి చూపిస్తాను అని చెప్పి అబద్ధాలు చెప్పి ఆమె పిసిసి ప్రెసిడెంట్ పోస్ట్ తీసుకుంది. వచ్చిన దగ్గర నుంచి కూడా టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, నమ్ముతా ఉన్నారు. ఆమె చంద్రబాబు నాయుడుతో లోపాయికారు ఒప్పందాలు పెట్టుకుంది. కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించి చంద్రబాబు నాయుడికి మేలు చేయడం కోసమే ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. దాని ద్వారా 100 కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. మీ పార్టీలో కూడా ఎస్, అన్ని టీడీపీ వాళ్ళే ప్రచారం చేస్తా ఉన్నారు కదండి. షర్మిల మా కోసమే వచ్చింది, జగన్మోహన్ రెడ్డిని. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. ఈవెన్ సొంత అన్న పార్టీలో ఆమెకు బాగా దగ్గరగా చూసిన వాళ్ళే చెప్తా ఉన్నారు కదా, ఆమె వాళ్ళకి మేలు చేయడం కోసమే వచ్చింది అని చెప్పి. మేమంటే ఆమెను ఎప్పుడు చూడలేదండి. మా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు కూడా ఇప్పుడు వాళ్ళందరూ ఎవ్వరూ కూడా ఆమెతో సంబంధాలు లేవు. ఎందుకంటే ఆమె యాక్టివ్ పాలిటిక్స్లో ఉండేది కాదు. ఎవరికి కూడా ఆమె క్యారెక్టర్ ఏంటి, ఆమె బిహేవియర్ ఏంటి, ఈమె ఇట్లా బిహేవ్ చేస్తుంది అని కానీ, ఎవరితో పలకరించదని కానీ, ఇట్లా సొంత నిర్ణయాలు తీసుకుంటుందని కానీ, పర్సనల్ ఎజెండా పెట్టుకుంటుందని కానీ ఎవరికి తెలియదు. ఆమె ఫోన్ నెంబరే ఇప్పటివరకు ఏ నాయకుడి దగ్గర లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల దగ్గర ఎవరితోనూ మాట్లాడదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు, లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు. కేవలం రాహుల్ గాంధీ మాత్రమే భారత రాజ్యాంగాన్ని ఎలా తీసుకెళ్లాలో అలా తీసుకెళ్తున్నారు అని చెప్తున్నారు. మీ మాటలు ఇవన్నీ కూడా. ఇప్పుడు షర్మిల గారి విషయానికి వస్తే మాత్రానికి మరి మీ అధినేత ఆవిడ ఇలా చేశారు అలా చేశాడు మీ పార్టీ వల్లే మీరు మాట్లాడుతున్నారు. మీ అధినేత ఎందుకు నమ్మాడు? మరి నమ్మట్లేదని ఎవరన్నారు? ఎందుకు నమ్మాల్సి వచ్చింది అసలు? అంటే నమ్మాల్సి వచ్చింది అంటే వచ్చి కళ్ళమట నీళ్లు పెట్టుకుని నేను ప్రేయర్స్ చేస్తాను, నాకు భగవంతుడు కనిపిస్తా ఉన్నాడు, నాకు నేను కాంగ్రెస్ పార్టీ మా నాయన కళ నెరవేర్చాలనుకుంటున్నాను, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలి, అక్కడ క్రైస్తవుల మీద మైనార్టీల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, మణిపూర్ ఇష్యూ గురించి చాలా గొప్పగా మాట్లాడింది ఆవిడ. మరి ఇవన్నీ మాట్లాడి నాయకత్వం ముందు వాళ్ళని మెప్పించిందండి. నిజం అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నాకు నా తల్లికి అన్యాయం చేశాడు, మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టాడు అని చెప్పి మాట్లాడింది. ఆబ్వియస్లీ గాంధీ ఫ్యామిలీని, రాజశేఖర రెడ్డి గారిని ఎంత గౌరవించారో, ఎంత అభిమానిస్తారో మా అందరికీ కూడా తెలుసు. అనేక సందర్భాల్లో ఆయన అంటే ఎంత గౌరవంగా ఉంటారో మేమందరం కూడా చూసి ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వచ్చి నాకు అన్యాయం జరిగింది, నన్ను మోసం చేశాడు నా సొంత అన్నయ్య, మరి ఈ రోజున మా రాజశేఖర రెడ్డి గారి కళ దాన్ని నెరవేర్చాలనుకుంటున్నాను అని చెప్పి మాట్లాడితే నమ్మరా అండి? హక్కును చేర్చుకున్నాం, కానీ ఈ విధంగా ఆమె బిహేవ్ చేస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు. సంవత్సర కాలం పాటు అయింది. ఆల్మోస్ట్ మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో కూటమి ఫామ్ అయ్యి సంవత్సర కాలం పాటు అయింది. ఇప్పుడు మీకు అక్కడ ప్రతిపక్షాల్లో ఉన్నా లేకపోయినా ప్రశ్నించే తత్వం మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళకు ఉండింది. అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ సూపర్ 6 మీద మీరు ఎంతవరకు ప్రశ్నిస్తున్నారు అంటే ఏం చెప్తారు మేడం? మేము రెగ్యులర్గా యాక్టివిటీస్ చేస్తున్నామండి. మాకు మీడియా సహకారం లేదు. వీళ్ళు ఇప్పుడు ఎట్లా ఉందంటే అధికారంలో ఉన్నవాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి సొంత ఛానల్స్ ఉన్నాయి, సొంత పేపర్లు ఉన్నాయి. మేము పెట్టినటువంటి సాక్షి పేపరే మాతో లేదు. సో మేము దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం. మేము కొన్ని వేల మందితో కార్యక్రమాలు చేసినా సరే మీడియా చూపించట్లేదు. ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు, మేము లక్షల రూపాయలు మేము ఇచ్చుకోలేము, అండ్ అట్ ద సేమ్ టైం మాకు పేపర్ లేదు, మేము చెప్పాలనుకుంది మేము రాయించుకోలేము. దానివల్ల ప్రజల్లోకి తీసుకెళ్ళటంలో మేము ఫెయిల్ అవుతున్నామని తప్ప మేము ఎక్కడా కూడా రాజీ పడట్లేదు. మరి మేమేమీ చేయకుండానే మోడీ గారు వస్తుంటే, అమిత్ షా గారు వస్తుంటే నా ఇంటి చుట్టూతా పోలీసులు 3 రోజుల ముందే ఉంటారా? నన్ను హౌస్ అరెస్టులు చేస్తారా? ఏదో చేస్తున్నామనే కదా, మేము ఫైట్ చేస్తున్నామనే కదా, ప్రతిరోజు నిలదీస్తున్నామనే కదా, వీళ్ళని ప్రశ్నిస్తున్నామనే కదా.
మమ్మల్ని నిర్బంధిస్తున్నారు, మాకు నోటీసులు ఇస్తున్నా అన్నారు, ఇంట్లోంచి బయటికి కదలకుండా వీళ్ళు పోలీసుల చేత అడ్డగిస్తూ ఉన్నారు. సో కాకపోతే మాకు సోషల్ మీడియా కూడా అంత యాక్టివ్గా లేదు. ఈరోజు సోషల్ మీడియా ద్వారా కూడా విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. మా దగ్గర డబ్బు లేదు కాబట్టి మేము చేసుకోలేకపోతున్నామండి. ఇట్స్ వెరీ క్లియర్. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్యాయం చేశారు కాబట్టి సో ఖచ్చితంగా ఆయన్ని పదవిలోంచి దించాలని 3 పార్టీలు ఏకమై అధికారాన్ని చేపట్టడం మనం చూసాం అక్కడ. ఏ 3 పార్టీలండి? ఐ మీన్ టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ వాళ్ళు ముగ్గురు ఒకటయ్యారు. ఇప్పుడు వాళ్ళు సూపర్ 6 అప్లై చేయట్లేదు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఒక సైడ్ నుంచి మీరు మాట్లాడుతున్నారు, మరొక సైడ్ నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు ప్రజల కోసం మీరిద్దరూ ఒకటి ఎందుకు అవ్వకూడదు మేడం? అది ఆ స్థాయి నాది కాదండి, టు బి ఫ్రాంక్. ఓకే, అది జాతీయ స్థాయిలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. ఇండియా కూటమిగా ఉన్నాం మేము. అదేవిధంగా అక్కడ పైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు వీళ్ళు మాట్లాడాల్సినటువంటి అంశాలు, వాళ్ళిద్దరూ కలుస్తారా లేదా అనేది నాకైతే తెలియదు. మేము ఈ రోజున ఎలా అయితే షర్మిలను తీసుకొచ్చి మా నెత్తి మీద పెడితే మోస్తూ ఎన్ని ఇబ్బందులు పడినా సరే, మమ్మల్ని గౌరవించకపోయినా సరే కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాము. రేపు ఎవరు వచ్చినా కానీ మేము ఇలానే పనిచేస్తామండి. కానీ బట్ డెసిషన్ హ్యాస్ టు బి టేకెన్ బై ఏఐసిసి. ఎందుకు నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాల్సి వచ్చిందంటే, గతంలో కొన్ని అవి వాస్తవాల అవాస్తవాల స్పెక్యులేషన్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఢిల్లీ వేదికగా కొన్ని మంతనాలు జరిగాయని, అన్నా చెల్లెలిద్దరిని కలపబోతున్నారని, విజయసాయిరెడ్డి గారు కూడా మధ్యలో ఉన్నారని దీనికి సంబంధించి కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. సో మేబీ దాన్ని ఉద్దేశించి నేను అడగాల్సి వచ్చింది. అన్నా చెల్లి గురించి అయితే నేను వినలేదండి. వాళ్ళిద్దరి మధ్య కూడా వాళ్ళిద్దరిని కూడా కలిపే ప్రయత్నాలు అయితే పార్టీ నుంచి జరగలేదు. కానీ బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమితో కలిసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు, రీసెంట్గా ధర్నా చేసినప్పుడు కలిసే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ గారు కానీ, అదేవిధంగా అక్కడ ఇంకా ఇతర ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు పెద్దలు వచ్చి మద్దతు ఇచ్చారు. కాబట్టి ఆ డిస్కషన్ అయితే వచ్చింది వాస్తవం. ఈ రోజున ఏదేమైనా కానీ మనం మాట్లాడుకోవటం కంటే కూడానండి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి చంద్రబాబు నాయుడు కక్ష తీర్చుకుంటా ఉన్నాడు. మీరు ఏదైతే చేశారో అదే వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీ నాయకులందరినీ కూడా జైలుకి పంపిస్తూ ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మీకు అండ కావాలి అంటే వాళ్ళు వచ్చి మాట్లాడాలండి. ఇండియా కూటమికి చెందినటువంటి పార్టీలతో కానీ వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలి అంటే, అండ కావాలి అంటే వాళ్ళు ఇస్తారా? పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఏదైనా మేము స్వాగతిస్తాం కదండి. తెలంగాణలో పార్టీ పెట్టి నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ ఆశయాల్ని నెరవేరుస్తాను, తెలంగాణలోనే పుట్టాను, తెలంగాణలోనే పెరిగాను, తెలంగాణలోనే నన్ను నేను చచ్చిపోతాను అని చెప్పినటువంటి షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీతో కలిస్తే, విలీనం చేస్తే, కాంగ్రెస్ పార్టీ ఆమెకు నాయకత్వ పగ్గాలు అప్పచెబితే మేమందరం పనిచేస్తున్నాం కదా. అదేవిధంగా ఉంటుంది. వీఆర్ ఆల్ కమిటెడ్ సోల్జర్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. స్టిల్ వీఆర్ ఎస్ ఐఎమ్ విత్ కాంగ్రెస్ పార్టీ అండి. బట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్వేచ్ఛ ఎక్కడా ఉండదు. సో మాకు గాంధీ కుటుంబం అంటే విపరీతమైనటువంటి ప్రేమ, ప్రాణత్యాగాలు చేశారండి. ఎక్కడ జరిగాయండి? ఎవడు చేశాడండి? మోడీ కుటుంబంలో ఎవరన్నా ప్రాణత్యాగాలు చేశారా? ఈ ఆర్ఎస్ఎస్ అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎప్పుడన్నా కానీ స్వతంత్ర ఉద్యమంలో ఉన్నారా? సో అటువంటి కుటుంబంని మేము గౌరవించడంలో తప్పులేదు, ప్రేమించడంలో తప్పులేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. దాదాపు 140 సంవత్సరాలు ఇంత పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్ని పథకాలు తీసుకొచ్చింది, అంటే మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చింది. మరి ఇంత నిర్మాణం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం మేము పనిచేయడంలో తప్పలేదు అనుకుంటా ఉన్నాం. మాకు ఇతర పార్టీల్లో అవకాశాలు రాక కాదండి వీళ్ళలాగా. బట్ ఎందుకో తెలీదు, నేను రాహుల్ గాంధీ గారిలో నిజాయితీ చూస్తున్నా, రాహుల్ గాంధీ గారితో నడవాలనుకుంటే. ఈ విషయంలో తెలంగాణ సంగతి కొంచెం పక్కన పెట్టేస్తే ఆంధ్ర విషయంలో మాత్రం మెచ్చుకోదగ్గ విషయం మేడం ఇది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ యొక్క స్థానం ఏంటి అని అంటే కూటమితోనూ వైఎస్ఆర్సీపీతో కంపారిజన్ చేస్తే కొంచెం తక్కువనే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల ఆదరణ అంతగా లేదేమో అనిపిస్తుంది. బట్ స్టిల్ మీలాంటి నాయకులు అలా స్టిక్ ఆన్ అయి ఉన్నారు చూసారా, ఆ విషయంలో మెచ్చుకోదగ్గ అంశమేమో అనిపిస్తుంది మాకు కూడా అప్పుడప్పుడు. కరెక్ట్ అండి. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా ఎంత ఫైనాన్షియల్గా కూడా వాళ్ళందరూ వీక్ అయినా కానీ వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కోసం జెండాలు కట్టిన, అదేవిధంగా ఏ కార్యక్రమం చేపట్టినా సరే స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనటం కానీ, కేసులు పెట్టించుకోవటం కానీ, ఈ ఫైటింగ్ స్పిరిట్ రియల్లీ అప్రిషియబుల్ అండి. అందుకే చెప్పాను నేను, వీఆర్
కమిటెడ్ సోల్జర్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, సైనికుల్లాగా పనిచేయదలుచుకున్నాం. అది ఎందుకనంటే గాంధీ కుటుంబం వాళ్ళలో ఉన్నటువంటి నిజాయితీ. రాహుల్ గాంధీ గారు భారతదేశం అంతా కూడా పాదయాత్ర చేశారు, భారత్ జోడో యాత్ర. ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఒక్కదాన్ని ఆయనతో పాటు 4080 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచాను. ఆయనలో నిజాయితీ చూశాను నేను. ఆయన అన్ని వర్గాల ప్రజల్ని ఎట్లా ఏకంగా ఉంచాలి అని చెప్పి హక్కుని చేర్చుకుని నేను చూశానండి ప్రాక్టికల్గా. డే 1 నుంచి 150 రోజులు నడుస్తూ ఉన్నప్పుడు ఎండనక వాననక చలిలో కూడా కాశ్మీర్లో కూడా -డిగ్రీస్లో ఎలా నడిచామనేది, ఏ విధంగా ఆయన్ని కోసం ముసలవాళ్ళు కాదు, చిన్నపిల్లలు కాదు, మహిళలు అందరూ పరిగెత్తుకుంటా వచ్చి ఆయనకి గుండెలకు హత్తుకుని ఆయన ముందు కన్నీళ్లు పెట్టుకుని, ఏం చేస్తారో మాకు తెలీదు, మీరేనయ్యా ఈ భారతదేశాన్ని కాపాడగలుగుతారు, మాకు మా బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం చేయగలుగుతారు అన్నటువంటి సందర్భాలు నా కళ్ళతో నేను చూసిన దాన్ని. మరి మోడీ గారు కనీసం ఎవరిని దగ్గరికి కూడా రానివాడు. ఆయన భూమి మీదే నడవడు కదా. ఎక్కడైనా సరే ఈ న్యాచురల్ కెలామిటీస్ అవన్నీ వచ్చినప్పుడు ఆయన ఎయిర్ సర్వే చేసేసి వెళ్ళిపోతాడు. రాహుల్ గాంధీ గారు వచ్చి ఆ నీళ్లలో నడుస్తాడు, ఆ కుటుంబాల దగ్గరికి వెళ్తాడు, భరోసా ఇస్తాడు, నేను ఉన్నాను మీకు అండగా అని చెప్తా ఉంటాడు. మీరు ఏ రాష్ట్రానికి వచ్చినా సరే మీరు చూసే ఉండుంటారు, ఇమీడియట్గా వెహికల్ దిగి, ఆయనకి ప్రాణహాని ఉంది కదా, అయినా సరే ఎక్కడికక్కడ ఏ పేదవాళ్ళని చూసినా సరే వెళ్ళిపోయి వాళ్ళతో కూర్చుని మాట్లాడి వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని తెలుసుకుని వాళ్ళ కోసం ఏదో ఒకటి చేస్తూ ఉన్నాడు ఆయన. సో ఆ నిజాయితీని ఆయనలో చూశాను నేను. సో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలకైనా సరే ఎదుర్కొని రాహుల్ గాంధీతో ప్రయాణం చేయాలి అని చెప్పి నేను డెసిషన్ తీసుకున్నాను. అండ్ కమింగ్ టు తెలుగు స్టేట్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే ఇది జనాల్లో ఉన్నటువంటి మాట. డెఫినెట్గా ఏంటంటే కాంగ్రెస్లో వాళ్ళకి అంతర్గత పోర్లు ఉన్నాయి. సో ఎందుకు జనాలు వాళ్ళు ఇంకా నమ్మాలి అనే ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు మీరున్నారు మేడం. మీరే పలు సందర్భాల్లో షర్మిలా గారి గురించి మాట్లాడినటువంటి సందర్భాలు మేము కూడా చూసాం. అఫ్కోర్స్ ఇప్పుడు నా ఇంటర్వ్యూలో కూడా మీరు మాట్లాడారు. ఇప్పుడు మరి మీలో మీకు ఒక సఖ్యత లేనప్పుడు జనాలు ఎందుకు బిలీవ్ చేయాలి మేడం మిమ్మల్ని? సఖ్యత లేదని ఎట్లా అనుకుంటున్నారండి మీరు? అంటే ఒకరినొకరు విధానపరమైన, ఇప్పుడు నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం తప్పులు చేస్తూ ఉంటే ప్రశ్నించలేకపోతే అది మా చేతగాంతనం. మేము ఎదటి వాళ్ళని ఎట్లా ప్రశ్నించగలుగుతామండి? కాంగ్రెస్ పార్టీ మేమంతా ఒక కుటుంబ సభ్యులం. అటువంటి కుటుంబంలో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తే, మీ ఇంట్లో ఎవరైనా తప్పులు చేస్తే మీరు మాట్లాడరా? క్వశ్చన్ చేస్తారు కదా, మార్చుకోమని చెప్తారు కదా. అదే స్థాయిలో మేము ఢిల్లీ వరకు వెళ్ళి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి కూడా ఆమె మీద 13 పేజెస్ టోటల్ అన్ని అంశాలని కూడా పరిగణలోకి తీసుకుని ఆమె చేసినటువంటి తప్పులు కానీ, ఎలక్షన్ టైంలో చేసినటువంటి అంటే మ్యానిపులేషన్ కానీ అన్నీ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. దాన్నే మేము మాట్లాడాము. అయితే ఏమవుతుంది అలా అని చెప్పి మేము ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి మేమందరం ఐక్యంగానే ఫైట్ చేస్తున్నాం కదా. కానీ ప్రజలు అలా చూడరు కదా. దట్ గాట్ నథింగ్ టు డూ అండి. నేను చెప్తున్నాను కదా, ఏ పార్టీలో ఉండవండి. ఇప్పుడు చంద్రబాబు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, బయట పడరు కదా. మీరు ఇక్కడ ఎందుకు లేదండి, డైరెక్ట్ గా సోషల్ మీడియా ఓపెన్ చేయండి, మీడియాలో చూడండి. ప్రతిరోజు కూడా టీడీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు మమ్మల్ని చేతగాని వాడు, మమ్మల్ని కాపాడలేకపోతున్నాడు, ఇప్పటికీ కూడా మాకు ఎటువంటి సరైన గౌరవం కానీ గుర్తింపు కానీ ఇవ్వట్లేదు, వేరే పార్టీల వాళ్ళకి అధికారాన్ని పంచుతూ ఉన్నారు అని చెప్పి ఒక పక్కన సోషల్ మీడియాలో మనం రోజు చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్కి లోకేష్ ముఖ్యమంత్రి అవటం ఇష్టం లేదు, అందుకని చెప్పి అతను ఈ రోజున బీజేపీని అడ్డం పెట్టుకుని అతను స్వయంగా ఎదగాలనుకుంటున్నాడు. బీజేపీ కూడా ఇతన్ని ప్రోత్సహిస్తూ ఉంది, ఇతన్ని అడ్డం పెట్టుకుని రేపు అధికారంలోకి రావాలని చూస్తుంది. ఎక్కడ లేవంటారు? అన్ని పార్టీలు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మధ్య మీద కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి. బట్ ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు ద పబ్లిక్ ఇష్యూ, దానికి మేము ఎక్కడ కూడా డిఫరెన్సెస్ చూపించవే. మేమే రోడ్డు మీదకి వచ్చి ఒకరినొకరు తన్నుకోలేదండి. పాయింట్ ప్రశ్నిస్తూ ఉన్నాం. మనం అంతర్గతంగా మన పార్టీలో ఉన్నటువంటి సమస్యల్ని మనం మాట్లాడుకోలేకపోతే, ప్రశ్నించలేకపోతే, సరి చేసుకోమని చెప్పలేకపోతే మనకెక్కడ హక్కు ఉందండి ఇతర పార్టీ నాయకులను కానీ ప్రభుత్వాలను కానీ ప్రశ్నించడం? సో దట్స్ మై ఇంటెన్షన్ అనమాట. నేను చాలా క్లియర్గా ఉన్నాను. షర్మిల తప్పులు చేసింది, ఇప్పటి వరకు కూడా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ని, కార్యకర్తల్ని గౌరవించదు, ఎవరితోనూ మాట్లాడదు, సొంత నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధం. కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ అంటే అందరినీ కూడా కలుపుకుని వెళ్ళాలి, ప్రతి కార్యకర్తని కూడా భుజం తట్టి నేనున్నాను అని చెప్పి భరోసా ఇవ్వాలి.
అటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు ఇది ఇలాగే కంటిన్యూ అయితే వచ్చే ఎలక్షన్స్లో మీకు ఇది మైనస్ అవుద్దని మీకు అనిపిస్తుందా మరి? అసలు అప్పుడు దాకా ఎవరు మిగలరండి. అంతేనా? ఇదే పోకడ గనక, ఇదే విధానాలు గనక ఆవిడ అవలంబిస్తే ఇప్పటికే ఎవరు కూడా రావట్లేదు. ఆమె కార్యక్రమాలన్నీ కూడా ఫెయిల్ అవుతా ఉన్నాయి. సో ఈ మధ్య రీసెంట్గా కూడా స్టేట్ టూరు ఒకటి అనౌన్స్ చేసుకుంది, 1 డేలో క్యాన్సిల్ చేసుకుంది. ఎందుకంటే మేము అందరూ కూడా జిల్లా అధ్యక్షులందరూ కూడా చేతులు ఎత్తేసారంట, మేము చేయలేము అని చెప్పి, ఏమైనా భరించలేము అని చెప్పి. ఎందుకనంటే ఆమెకి అన్ని హంగులు ఆర్భాటాలు మేము అరేంజ్ చేయలేమండి, చాలా డబ్బుతో కూడుకుంది. ఆమె ఒక మహారాణిలాగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. మేము అంత డబ్బులు మేము ఆమె కోసం అయితే మేము ఖర్చు పెట్టలేము, మేము కాంగ్రెస్ పార్టీ కోసం ఖర్చు పెడతాం, మా స్థాయిలో మేము కార్యక్రమాలు చేయగలుగుతాము. ఈ ఒంటెద్దురు పోకడల వల్లే కదా కూడా ఎవరు రావట్లేదు, ఎవరు ఆమెకు సహకరించట్లేదు. ఇంకోటి ఏంటంటే చాలా వ్యాక్యూమ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, వీటన్నిటినీ కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి బయటకు అధికారంలో ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేకపోతున్నాడు భయపడి. వాళ్ళ నాయకులందరూ కూడా దాక్కుంటున్నారు, ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని చెప్పి. వాళ్ళు చేసినటువంటి అక్రమాలు అటువంటివి, మరి దోపిడీ అటువంటిది. సో ఇప్పుడు ఉన్నటువంటి వ్యాక్యూమ్ని ఫిల్ చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అక్కడ వేధింపులు తట్టుకోలేక, లేదంటే కనుక ఎంతో కొంత మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నాయకులు రావాలని చూసినా సరే షర్మిల వల్ల రాలేకపోతున్నారు. ఆల్రెడీ అన్నం చూసాం కదా, ఇంకా ఏమైనా చూడవసరం లేదు, ఎంతకంటే ఘోరంగా ఉందంట అని చెప్పి. సో ఈ వాక్యూమ్ని ఫిల్ చేసే పరిస్థితి ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది. అటువంటి ఇంకా కూడా ద డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అండి. ఇతర రాష్ట్రాల్లో కూడా, అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్కటి కూడా మార్పులు చేసుకుంటా వస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఈజ్ ఆన్ దాట్ ఇష్యూ. ఇక్కడి నుంచి కూడా కొంత సమర్థమైనటువంటి నాయకత్వం కావాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఎవరో ఒకళ్ళు వెళ్ళి అడగాలి కదా, నేను చేస్తాను, నాకు ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయి, నేను చేయగలుగుతాను అని చెప్పి నాయకత్వానికి కూడా చెప్పాలి. ఓకే. సో త్వరలోనే రాహుల్ గాంధీ గారు ఇక్కడ స్టేట్లో ఉన్నటువంటి లీడర్స్ అంటే ఇప్పుడు ఆ సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉన్నారా మీ పార్టీ నుంచి? ఎందుకు లేరండి, దెర్ ఆర్ మెనీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎటువంటి అనుభవం లేకుండా కేవలం ఎవరో ఒకళ్ళు అడ్డం పెట్టుకుని ఇన్నిసార్లు ఓడిపోయి కూడా అధికారంలోకి రాగలిగిన వాడు. ఇన్ని ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న వాళ్ళం మేము, రాష్ట్ర పరిస్థితుల మీద అవగాహన ఉంది, మరి ప్రజలకు అండగా నిలబడే వాళ్ళం. షర్మిల ఎక్కడి నుంచో వచ్చేసి పీసీసీ ప్రెసిడెంట్, అక్కడ ఫెయిల్ అయిన ఆమె సొంత పార్టీ నడపలేకపోయింది, వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి కూడా ఆ నాయకత్వాన్ని నడిపించగలిగేటువంటి సమర్థులు ఉన్నారు. సో వెరీ సూన్ ఏఐసిసి విల్ టేక్ ఎ డెసిషన్ అండి. ఎస్ మ్యామ్, మొన్న జరిగినటువంటి సింహాచలం ఇష్యూ ఏదైతే ఉండిందో, దానికన్నా ముందు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి ఇష్యూ అవ్వచ్చు, లడ్డూ కల్తీ ఇష్యూ అవ్వచ్చు, ఇలా ప్రతిదీ కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతుంది అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ అంశాలు మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ సినారియో పైన మీ కామెంట్ ఏంటి? అసలు మీ పార్టీ ఎంతవరకు ఈ విషయంలో స్టాండ్ తీసుకుంది, ఎంతవరకు ప్రశ్నిస్తుంది? అసలు మేమందరం కూడా మాట్లాడుతూ ఉన్నామండి కాంగ్రెస్ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో. కానీ మా నాయకత్వం షర్మిల గారు మాట్లాడలేకపోతా ఉన్నారు. ఎందుకనంటే ఆమె కరుడు కట్టిన క్రిస్టియన్ అంట. ఇప్పుడు లడ్డూ విషయం ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులు అందరూ కూడా బాధపడినటువంటి అంశం. అటువంటి సిచ్యువేషను మనం తిరుపతి వెళ్ళి అక్కడ మాట్లాడాలి. ఆమె చేయలేదు. నేను మా పార్టీలో ఉన్నటువంటి లోపాలు కూడా చెప్తా ఉన్నాను. సింహాచలం భక్తులు మొన్న గోడ కూలి చనిపోయారు, అక్కడికి వెళ్ళి మనం పరామర్శించాలి. అట్లాగే ఇతరత్ర అనేక అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము మాట్లాడుతూనే ఉన్నాం. చెప్పాను కదా, మేము మీడియాలో మాకు సహకారం లేదు కాబట్టి, ఆ సపోర్ట్ లేదు కాబట్టి అనుకున్న స్థాయిలో మేము తీసుకెళ్ళలేకపోతున్నాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఒక పక్కన సనాతన ధర్మం అని మాట్లాడుతూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా హిందూ ధర్మానికి వీళ్ళే ప్రొటెక్టర్స్ అయినట్టు, వీళ్ళే మొత్తం హిందూ ధర్మాన్ని అంతా కూడా నడిపించేది అన్నట్టు మాట్లాడుకునేటువంటి వ్యక్తులు కనీసం ఆ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ అనర్థాలని, ఈ లోపాలని అరికట్టలేకపోతున్నారు, సరిచేసుకోలేకపోతున్నారు. అది రీసెంట్గా నిర్మించినటువంటి గోడే కదండి సింహాచలంలో. హోంమంత్రి గారు ఓకే గుడ్, వి అప్రిషియేట్, అక్కడికి వెళ్ళారు ఇమీడియట్గా. వెళ్ళిన తర్వాత ఆవిడేం మాట్లాడారు? మొదట గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదం అన్నారు. కానీ అది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన గోడ అయిన తర్వాత ఏమో ఆవిడ ఇప్పుడు మాట్లాడలేదు. తిరుపతి లడ్డు వ్యవహారం ఇప్పటి వరకు కూడా మీరు ఎంతవరకు మీరు యాక్షన్ తీసుకోగలిగారు? నిజంగా కల్తీ జరుగుంటే
ఎందుకు అంత కాంట్రడిక్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలన్నింటినీ కూడా దెబ్బతీసే విధంగా దాన్ని అంత మీడియా ద్వారా హైలైట్ చేసేసి ఏదో జరిగిపోయింది, పాపం జరిగిపోయింది అన్నట్టు చూపించారు. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి అంటే కొంత ప్రమాదాలు జరిగిన దాన్ని వీళ్ళు బాధ్యత తీసుకుని ఇమీడియట్గా సరి చేసుకోలేకపోతున్నారు, జరిగినటువంటి తప్పులను కూడా వీరు సరి చేయలేకపోతున్నారు. అందుకే రిపీటెడ్లీ ఈ తప్పులు జరుగుతూ ఉన్నాయి. అండ్ ఫైనల్గా చెప్పండి, డీలిమిటేషన్. సో డీలిమిటేషన్ విషయంలో సౌత్కి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది అనే తరహాలోనే మొన్న చెన్నైలో ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది, కేటీఆర్ గారు వెళ్ళడం జరిగింది. బట్ ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ఎవరూ కూడా వెళ్ళలేదు ఆ విషయంలో మాట్లాడడానికి. ఈవెన్ మీ పార్టీ నుంచి కూడా ఎవరూ మాట్లాడలేదు. ఈవెన్ షర్మిల గారు ఏదో బయటకు వచ్చి మీడియా ముఖంగా 4 మాటలు మాట్లాడారే తప్పితే ఖచ్చితంగా సౌత్కి అన్యాయం జరుగుతుందని ప్రశ్నించినటువంటి తత్వం ఎక్కడా కనిపించలేదనేది ప్రజల వాదన. సౌత్ ఇండియాకి చెందినటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ కూడా ఆహ్వానం పంపించారు స్టాలిన్ గారు. స్వయంగా పంపించి పర్సనల్గా ఆహ్వానం అందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు కూడా ఇచ్చారు. కానీ మా పార్టీ అధ్యక్షుడు షర్మిల గారికి ఆహ్వానం లేదు. లేదా? లేదండి. ఐ థింక్ దే ఆర్ ఆల్సో నాట్ కన్సిడరింగ్ హర్ యాజ్ ఎ లీడర్. సో కానీ డీలిమిటేషన్ విషయంలో మాత్రం ఇక్కడ బీజేపీ పెద్దగా లేదు కాబట్టి, వాళ్ళకి మనుగడే లేనప్పుడు ఓట్లు కూడా వచ్చే పరిస్థితులు లేవు కాబట్టి అన్యాయం చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి చాలా బలంగా వాయిస్ వినిపించడం జరిగింది. దానికి కూడా కొంత భయపడతా ఉంది కేంద్ర ప్రభుత్వం. సో వాళ్ళు సరి చేసుకుంటారు అని చెప్పి ఆశిద్దాం. కానీ ఎక్కడైనా ఏదేమైనా కానీ ఈ దక్షిణాది రాష్ట్రాలు మాత్రం తగ్గే పరిస్థితి లేదు, అన్యాయం జరిగితే ఊరుకోము అని చెప్పి వాయిస్ రేజ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ స్టాండ్ బై ఇట్ అనమాట. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, డీకే శివకుమార్ గారు వెళ్ళారు, అట్లాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు వెళ్ళారు కాబట్టి, రాహుల్ గాంధీ గారు కూడా అందుకు మద్దతుగా ఉన్నారు కాబట్టి మేము 100% అన్యాయం జరగకుండా మాత్రం ఫైట్ చేస్తాం. అండ్ ఫైనల్గా త్రూ మా ఛానల్ ద్వారా వర్క్ బోర్డ్ విషయంలో మీ కామెంట్ ఏంటి అసలు? ద డెసిషన్ ఈజ్ నాట్ కరెక్ట్ కదండి. వర్క్ అమెండ్మెంట్ బిల్ అనేది కేవలం మైనారిటీల్ని అనగదొక్కాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. మళ్ళీ వాటికి ఉన్నటువంటి కోట్లాది రూపాయల ఆస్తులన్నిటినీ కూడా ఏదో ఒక కార్పొరేట్ సంస్థకి, అదానీకో అంబానీకో దోచిపెట్టాలనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉందని చెప్పి మాకున్నటువంటి అనలైజేషను. సో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం, అందరం మాట్లాడాం దాని గురించి. లెట్ us see, ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత సరి చేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అని కూడా ఆశిస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.